ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము 13. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. శ్రీ గురుభ్యో నమః. 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఈ జీవుడు అనేక దేహాలను పొందుతూ ఉంటాడు, అనేక కోట్ల దేహాలను. ప్రతి దేహంలో కూడా కొన్ని అవస్థలు ఉంటాయి. ప్రతి దేహాన్ని పొందినప్పుడు కూడా అది మొట్టమొదటిది కౌమారం అంటే బాల్య అవస్థ, యవ్వన అవస్థ, జర అంటే ముసలితనం. అంటే ప్రతి దేహాన్ని పొందినప్పుడు కూడా ఈ 3 అవస్థలు ఖచ్చితంగా ఉంటాయి అనేసి ఈ శ్లోకంలో చెప్పబడి ఉంది. ఇది ప్రత్యక్షంగా మనకు కూడా తెలిసిన విషయమే. కౌమారము, యవ్వనము, ముసలితనము. అయితే భగవద్గీత తెలియక ముందు మనకు తెలియని విషయం ఏమంటే దేహాంతర ప్రాప్తి. మరణిస్తాము అని మాత్రమే అనుకునే వారము. భగవద్గీత ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి వచ్చిందో భగవానులు వారు ఎప్పుడు చెప్పారు, ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ఉంది అని మనము తెలుసుకోవడం జరిగిందనమాట. ఊహాగానాలు ఉండేటివి పునర్జన్మ అనేసి, కానీ ఖచ్చితమైన అభిప్రాయం భగవానుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది, దేహాంతర ప్రాప్తి. ఈ దేహాంతర ప్రాప్తి అనేది భగవద్గీతలో మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మరణం వరకే మనం ఉంది అనుకుంటాము. ఈ భౌతికమైన శరీరము నశించిపోతే అక్కడికి చివర అనేసి దుఃఖపడుతూ ఉంటాము. కానీ భగవంతుల వారు ఏం చెప్తున్నారంటే దేహ పతనము తర్వాత కూడా దేహాంతర ప్రాప్తి ఉంటుంది, మరలా పునర్జన్మ ఉంటుంది అనేసి భగవంతుల వారు ఇక్కడ చక్కగా సెలవిస్తూ ఉన్నారనమాట. అంటే సృష్టిలో ఉండే అన్ని జంతువులకు కూడా ఈ అవస్థలు ఉంటాయి. కౌమారము ఉంటుంది, యవ్వనము ఉంటుంది, ముసలితనము ఉంటుందన్నమాట. అలాగే శాస్త్రంలో కొన్ని అవస్థల గురించి చెప్పబడ్డాయన్నమాట. ఆ అవస్థలు ఏంటంటే మనకు అస్థితే, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షయతే, వినశ్యతే అని 6 రకములైన వికారాలు ఉంటాయి. వీటిల్ని షడ్భావ వికారములు అంటారు. అస్థి అంటే తల్లి యొక్క గర్భంలో ఉండడం అనమాట. జాయతే అంటే పుట్టడము అనమాట. వర్ధతే అంటే పెరుగుదల అనమాట. విపరిణమితే అంటే శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే అపక్షయతే అంటే ఇంకా ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం కృషించడం జరుగుతూ ఉంటుంది. వినశ్యతే అంటే ఏదో ఒక రోజుకి ఈ యొక్క భౌతిక శరీరం నశించిపోతూ ఉంటుంది. ఈ విధంగా భగవద్గీతలో భగవంతుల వారు చెప్పినట్టు ఈ 4 అవస్థలు మరియు శరీర ధర్మాలు, షడ్భావ వికారాలు కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా ఎవరికి జరుగుతూ ఉంది అని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రతి అంశం కూడా చాలా ముఖ్యము. ఎవరికి జరుగుతూ ఉందంటే ఇప్పుడు జీవుడు చుట్టూ ఏం జరుగుతూ ఉంది పరిశీలించినట్లయితే జీవుడు చుట్టూ ఒక కారణదేహం ఉంది. కారణదేహం తర్వాత సూక్ష్మదేహం ఉంది. సూక్ష్మదేహం తర్వాత స్థూల దేహం. అంటే మనకు కళ్ళకు కనిపించే రక్త మాంసాలతో ఉన్న దేహం ఏదైతే ఉంటుందో దాన్ని స్థూల దేహము అన్నారు. స్థూల దేహం లోపల సూక్ష్మ శరీరము ఉంటుంది. సూక్ష్మ శరీరం లోపల కారణ శరీరం ఉంటుంది. ఈ 3 యొక్క శరీరాల లోపల జీవుడు లేదా ఆత్మ చైతన్యము ఉంటుందన్నమాట. అయితే భగవంతుల వారు ఈ దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి అని ఏ శరీరాన్ని గురించి చెప్తూ ఉన్నారు అంటే మన కళ్ళకు కనిపించే భౌతికమైన శరీరం ఏదైతే ఉందో దాన్ని స్థూల దేహము అంటారు. ఈ స్థూల దేహము మాత్రమే ఈ విధంగా పొందుతూ ఉంది అనే చెప్తూ ఉన్నారు. అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎవరికి కలుగుతూ ఉన్నాయి? స్థూల దేహానికి కలుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 2 రకాలుగా విభజన చేసుకుంటే దేహము ఉంటుంది, దేహి అంటారు. దేహము అంటే స్థూల దేహము, దేహి అంటే లోపల ఆత్మ లేదా శరీరి లేదా శరీరము. శరీరము అంటే స్థూల దేహము లేదా శరీరి అంటే ఆత్మ.
క్షేత్రజ్ఞుడు, క్షేత్రము. క్షేత్రము అంటే భౌతిక దేహము, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉండే విషయం అనమాట. ఆత్మ చైతన్యము. అంటే ఇప్పుడు భగవానుల వారు ఈ దేహినోస్మిన్ అనే శ్లోకంలో దేని గురించి చెప్తూ ఉన్నారు? స్థూల దేహం గురించి చెప్తూ ఉన్నారనమాట. ఈ స్థూల దేహం ఎలా ఉంటుందంటే 24 తత్వములతో ఉంటుందనేసి మనము పలుమార్లు చెప్పుకోవడం జరిగిందనమాట. ఆ యొక్క తత్వాలు ఏంటంటే మనకు కర్మేంద్రియాలు 5 ఉంటాయి. ఏది? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఇవి కర్మేంద్రియములు అంటారు. అలాగే జ్ఞానేంద్రియములు అంటారు. జ్ఞానేంద్రియములు ఏంటి? చక్షువులు, శ్రోత్రము, త్వక్కు, జిహ్వ, గ్రాణము అనేసి జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియ విషయములు ఉంటాయి. శబ్దము, స్పర్శ, రూప, రసగంధం. ఇక్కడికి 15 అయ్యాయన్నమాట. అలాగే మనకు ప్రాణములు 5 ఉంటాయి. ప్రాణవాయువు, సమానము, వ్యానము, ఉదానము, ఆపానం అనేసి 5 వాయువులు ఉంటాయన్నమాట. ఇక్కడికి 20 అయ్యాయన్నమాట. తర్వాత మనకు 4 అంతఃకరణములు ఉంటాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 24ంటిని కలిపి ఏం చెప్తారంటే స్థూల దేహం అని చెప్తారు. స్థూల దేహము ఏ విధంగా జరిగిందంటే మనము ఇంతకుముందు పరబ్రహ్మ చైతన్యం గురించి తెలుసుకో ఉన్నాము. పరబ్రహ్మ చైతన్యంలో నుంచి సత్తు, చిత్తు, ఆనంద స్వరూపుడిని పరబ్రహ్మం అంటారు. ఆ యొక్క చైతన్యంలో నుంచి మాయ వస్తుంది. మాయ 2 విధాలుగా చెప్పుకున్నాము. శుద్ధమైన మాయ, మలినమైన మాయ. శుద్ధమైన మాయని వదిలేస్తే మలినమైన మాయలో 3 గుణాలు ఉంటాయి. సత్వ, రజ, తమో గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలలో నుంచి సూక్ష్మ పంచభూతాలు వస్తాయి. అంటే సూక్ష్మ పంచభూతాలలో నుంచి స్థూల పంచభూతాలు మనకు కళ్ళకు కనిపించే ప్రస్తుతము స్థూల పంచభూతాలు పుట్టాయన్నమాట. అంటే ఈ స్థూల సృష్టి ఎలా జరిగిందంటే మన 24 తత్వాలు తమో గుణంలో నుంచి వచ్చాయన్నమాట. మనకు స్థూల శరీరం ఏదైతే ఉంటుందో ఈ తమో గుణంలో నుంచి వచ్చాయని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చక్కగా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 5 తత్వాలు ఉన్నాయి, 5 భూతాలు ఉన్నాయనుకోండి. ఒక్కొక్క దాన్ని ఒక బంతి మాదిరిగా అనుకోండి. ఒక బంతి ఉంది అనుకోండి. అంటే గుండ్రంగా ఒక షేప్ని ఊహించుకోండి. గుండ్రంగా ఒక షేపు. ఇది మొట్టమొదటిది ఒక గుండ్రంగా ఉండే షేపుని ఆకాశం అనుకోండి. ఇంకొక గుండ్రముగా ఉండే షేపుని వాయువు అనుకోండి. ఇంకొక గుండ్రముగా ఉండేదాన్ని అగ్ని అనుకోండి. ఇంకొక గుండ్రముగా ఉండేదాన్ని జలము అనుకోండి. ఇంకొక గుండ్రముగా ఉండేదాన్ని భూమి అనుకోండి. అంటే స్థూలముగా ఉండే పంచభూతాలు ఈ విధంగా ఒక రౌండ్ షేప్లో ఉన్నాయని ఊహించుకోండి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్లో ఉన్నదాన్ని ఒక మధ్యలో గీత గీస్తే ఏమవుతుందంటే 2 అర్ధములుగా విభజించబడతాయి అన్నమాట. అంటే ఒక ఆకాశాన్ని ఇప్పుడు గుండ్రముగా ఉండేదాన్ని 2 భాగములుగా విభజించాము. ఎడమ భాగము అర్ధ భాగం అవుతుంది, కుడి భాగము అర్ధ భాగం అవుతుందన్నమాట. ఎడమ భాగాన్ని ఏం చెప్తామంటే పూర్వ భాగము అని చెప్తాము. కుడి పక్కన ఉండే భాగాన్ని ఏం చెప్తామంటే ఉత్తర భాగం అని చెప్తారు. మరలా ఒకసారి చూసుకుంటే గుండ్రముగా ఉండే బంతి లాంటి ఆకారాన్ని 2 భాగములుగా చేసాము. ఎడమ పక్క అర్ధ భాగం అవుతుంది, కుడి పక్క అర్ధ భాగం అవుతుంది. ఎడమ పక్క ఉండేదాన్ని పూర్వార్ధం అంటారు, కుడి పక్కన ఉండేదాన్ని ఉత్తరార్ధం అని చెప్తారు. ఇప్పుడు కుడి పక్కన సగభాగాన్ని మళ్ళీ 4 భాగాలు చేస్తారనమాట. కుడి పక్కన ఉండే సగభాగాన్ని 4 భాగాలు చేస్తారు. ఈ 4 భాగాలు అర్ధం కదా, అర్ధాన్ని 4 భాగాలు చేస్తే ఏమవుతుందంటే 1/8 వంతు అవుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆకాశాన్ని తీసుకున్నాం అనుకోండి. ఆకాశాన్ని మనం ఏం చేసాము? 2 భాగములుగా చేసాము. 2 భాగములుగా చేసినప్పుడు ఎడమవైపు అర్ధ భాగం అలాగే ఉంటుంది ఆకాశంలో. కుడివైపు 1/8, 1/8, 1/8, 1/8 అనేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది చక్కగా గుర్తు పెట్టుకుంటే ఇదంతా పంచీకరణంలో వస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము. ఎవరికైనా నిజంగా ఆసక్తి ఉంటే మరలా కూడా చెప్పుకుందాం. ఈ ఆకాశ పంచకంలో ఎడం వైపు అర్ధ భాగం ఉందని చెప్పాం కదా. ఎడం వైపు అర్ధ భాగము ఖాళీ ప్రదేశం అన్నమాట. ఈ ఖాళీ ప్రదేశంలో ఎవరుంటారంటే క్షేత్రజ్ఞుడు ఉంటాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ ఉంటాడనమాట. అంటే ఆకాశము ఒక భాగాన్ని మనం అనుకున్నాము తమోగుణంలో నుంచి వచ్చింది. ఇందులో ఎడం పక్క అర్ధ భాగంలో ఒక ఖాళీ ప్రదేశం అలాగే ఉంచేశారు. ఆ ఖాళీ ప్రదేశంలో ఆత్మ ఉంటుంది. కుడి పక్కన 4 1/8 వచ్చాయి కదా. అంటే ఏముంటుంది? ఆకాశం వెళ్ళిపోయింది. ఇంకేముంటుంది? వాయువు ఉంటుంది, అగ్ని ఉంటుంది, జలము ఉంటుంది, పృథ్వీ ఉంటుంది. అంటే 4 భాగాలు కుడి పక్కన ఉంటాయన్నమాట. ఈ వాయువులో నుంచి అంటే మనస్సు వచ్చిందనమాట. అంటే ఆకాశం యొక్క కుడి పక్కన ఉండే దాంట్లో నుంచి వాయువులో నుంచి మనస్సు వచ్చింది. అందుకే చెలుస్తూ ఉంటుందన్నమాట. అగ్నిలో నుంచి బుద్ధి వచ్చింది. అంటే అగ్ని 1/8లో నుంచి బుద్ధి, జలము అంశలో నుంచి చిత్తము, పృథ్వీ అంశలో నుంచి అహంకారం వచ్చిందనమాట.
కాబట్టి ఆకాశం యొక్క పంచకంలో నుంచి ఏమేమి వచ్చాయంటే, ఒక భాగంలో క్షేత్రజ్ఞుడు ఆత్మ ఉంటుంది. మిగతా 4 భాగాల్లో వాయు అంశతో మనస్సు, అగ్ని అంశతో బుద్ధి, జలము అంశతో చిత్తము, పృథ్వీ అంశంతో అహంకారం వస్తుంది. అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా ఎలాంటివంటే ఆకాశముతో కూడినటువంటివి అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే ఆకాశము తర్వాత మనకు వాయు పంచకం వస్తుంది. ఇప్పుడు వాయువును కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఒక గుండ్రపు బంతి మాదిరిగా ఊహించుకోండి. సగభాగానికి మనం విడగొట్టినట్టయితే ఎడమ పక్క అర్ధ భాగం ఉంటుంది. కుడి పక్కన మళ్ళా అర్ధ భాగం 4 భాగములుగా విభజించినట్లయితే ఒక్కొక్క భాగము 1/8 వంతు అవుతుంది. ఇప్పుడు ఎడమ భాగం అర్ధ భాగం ఏదైతే ఉంటుందో వాయు పంచకంలో ఆ ముఖ్యమైన భాగము వ్యాన వాయువుగా మారుతుంది. ఆ వ్యాన వాయువుగా ఎడమ పక్క అర్ధ భాగం మారుతూ ఉంటుంది. కుడి పక్కన మిగతా 4 ఉన్నాయి కదా! అందులో మిగిలినటివి ఏమంటే ఆకాశము 1/8, అగ్ని 1/8, జలము 1/8, పృథ్వీ 1/8. ఈ విధంగా వాయువు పంచకంలో నుంచి ఆకాశం ద్వారా సమాన వాయువు, అగ్ని ద్వారా ఉదాన వాయువు, జలము ద్వారా ప్రాణవాయువు, పృథ్వీ ద్వారా ఆపాన వాయువు. ఈ విధంగా 5 రకములైన వాయు పంచకం అంటే స్థూలభూతమైన వాయు పంచకం ద్వారా మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఇందులో ఉదాన వాయువు చాలా ముఖ్యము. దాని గురించి ఇప్పుడే చెప్పుకున్నాము. తర్వాత వాయువు అయిపోయిన తర్వాత అగ్నిని కూడా ఒక బంతి మాదిరిగా ఊహించుకుంటే, ఇప్పుడు దీన్ని 2 భాగాలు చేస్తే ఎడమ వైపు అర్ధ భాగం ఉంటుంది. కుడివైపు 4 భాగాలు చేస్తే 1/8 వంతు వస్తుంది. ఇప్పుడు ఎడమ వైపు ఉండే అగ్ని అర్ధ భాగాన్ని మొత్తం కూడా కన్ను రూపంగా వస్తుందన్నమాట. మిగిలిన కుడి పక్కన ఆకాశం 1/8లో నుంచి శ్రోత్రము వస్తుందన్నమాట. వాయువు 1/8లో నుంచి త్వక్కొస్తుంది. జలములో నుంచి జిహ్వ, పృథ్వీలో నుంచి గ్రాణము వస్తుందన్నమాట. అంటే అగ్ని యొక్క పంచకంలో నుంచి అగ్నిలో నుంచి ఏమొస్తాయి? జ్ఞానేంద్రియాలు వచ్చాయి. జ్ఞానేంద్రియ పంచకాల యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చి అగ్నితత్వంలోనొచ్చింది. చక్షువులనేసి, శ్రోత్రములనేసి, త్వక్కు, జిహ్వ, గ్రాణం అని ఈ విధంగా 5 రకాలైన విషయాలు అగ్ని నుంచి వచ్చాయన్నమాట. అగ్ని తర్వాత ఏమొస్తుందంటే జల పంచకం. ఈ జలాన్ని కూడా 2 భాగాలుగా విభజించాము. ఎడమ పక్కన ఉండే దాంట్లో రసనము వస్తుందన్నమాట. రసము వస్తుంది. అలాగే కుడి పక్కన మిగిలిన 1/8, 1/8, 1/8, 1/8లో ఒక ఆకాశంలో నుంచి శబ్దము, వాయువులో నుంచి స్పర్శము, అగ్నిలో నుంచి రూపము, భూమిలో నుంచి గంధము అనేసి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేసి జలపంచకంలో నుంచి వస్తాయన్నమాట. ఇంకా చివరిగా మిగిలింది భూమి అన్నమాట. ఈ భూమిని కూడా 2 భాగములుగా చేస్తే ఎడమ భాగం అర్ధం భాగంలో నుంచి పాయువు అనేది వస్తూ ఉంటుందన్నమాట. పాయువు. అలాగే పాయువు అంటే మల విసర్జన. అలాగే కుడి పక్కన మళ్ళా 8 భాగాలుగా అంటే 4 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగం 1/8 అవుతుంది కదా! అంటే ఆకాశం 1/8లో నుంచి వాక్కు వస్తుంది. వాయువు 1/8లో నుంచి పాణి వస్తుంది. అగ్ని 1/8లో నుంచి పాదం వస్తుంది. జలము 1/8లో నుంచి ఉపస్థ వస్తుందన్నమాట. అంటే భూమి పంచకం ద్వారా ఏమొచ్చింది? కర్మేంద్రియాలు వచ్చాయన్నమాట. ఈ విధంగా స్థూల శరీరం తయారైంది. స్థూల శరీరం ఎలా తయారైంది? క్లుప్తంగా ఒకసారి చూసినట్లయితే మనకు తమో గుణంలో నుంచి వస్తుంది. తమో గుణంలో నుంచి ఈ విధంగా 5 వస్తాయి. ఒకటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఆకాశంలో నుంచి 4 విషయాలు వచ్చాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. 5 రావాలి కదా! 5వది ఖాళీ స్థానము. అందులో ఆత్మ ఉంటుంది. అలాగే వాయు పంచకంలో నుంచి 5 వచ్చాయి. వ్యాన, సమాన, ఉదాన, ప్రాణ, ఆపానము. అగ్నిలో నుంచి 5 వచ్చాయి. చక్షు, స్తోత్ర, త్వక్కు, జిహ్వ, గ్రాణము. జలములో నుంచి 5 వచ్చాయి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. భూమిలో నుంచి 5 వచ్చాయన్నమాట. అంటే వాక్కు, పాణి, పాద, పాయ, ఉపస్థ. ఈ విధంగా 24 తత్వములతో ఏదైతే కూడి ఉంటుందో దీన్ని స్థూల శరీరము అంటారు. ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటే ఆధ్యాత్మికంగా ఇంకొంచెం పురోగతికి వెళ్ళేదానికి బావుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము వివరంగా తెలుసుకుంటున్నామనమాట. కాబట్టి ఇప్పుడు స్థూల తత్వాలు 24 తత్వాలని చెప్పేయొచ్చు సులభంగా. ఇవండి జలంలో నుంచి ఇవన్నీ సులభంగా చెప్పేయొచ్చు. కానీ డెప్త్‌గా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక క్లియర్ పిక్చర్ అనేది తెలుస్తుంది. స్థూల శరీరంలో ఏవి ఉన్నాయి అనేసి. మనము ఇప్పుడు చెప్పుకున్న ఈ స్థూల శరీరం ఏదైతే ఉంటుందో, భగవానుల వారు ఈ స్థూల శరీరం గురించే ఇక్కడ చెప్పడం జరిగింది. దేహినోస్మిన్ యదా దేహే అనేసి. అలాగే ఈ స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుందన్నమాట. ఈ సూక్ష్మ శరీరం ఎలా ఉంటుందంటే 19 తత్వాలతో ఉంటుందన్నమాట. 19 తత్వాలు అంటే ఇంతకు ముందు చెప్పబడిన 24 తత్వాలలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను తీసివేస్తే ఏముంటుందంటే 19 తత్వాలు ఉంటాయన్నమాట. అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, వాయువులు 5, అంతఃకరణం 4 మొత్తం 19 తత్వాలు ఏవైతే ఉంటాయో
ఇది సూక్ష్మ శరీరం అని చెప్పుకున్నాము. ఇంతకు ముందు చెప్పుకున్న స్థూల శరీరానికి మనం ఒక పరిమితి చెప్పుకున్నాము, 100 సంవత్సరాలు వారి యొక్క కర్మ ప్రారంధాన్ని అనుసరించి వారి జీవిత కాలము ఉంటుంది. అది 100 సంవత్సరాలు కలియుగంలో చెప్పుకున్నాము. సూక్ష్మ శరీరం అనేది ఈ 100 సంవత్సరాలు కాదు, అనేక కోట్ల సంవత్సరాలు ఉంటుందని కూడా మనము గత శ్లోకంలో చెప్పుకున్నాం అనమాట. అంటే అనేక కోట్ల సంవత్సరాల వరకు కూడా ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది, ఇది పతనం చెందదనమాట. ఇప్పుడు భగవానులు వారు చెప్పింది స్థూల శరీరం గురించి. ఈ సూక్ష్మ శరీరం లోపల ఏముంటుందంటే కారణ శరీరం ఉంటుంది. ఈ కారణ శరీరం ఏంటంటే త్రిగుణాలతో ఉంటుంది. సత్వము, రజస్సు, తమో గుణాలతో ఉంటుందన్నమాట. అంటే త్రిగుణాలతో సంబంధించిన అవిద్య ఏదైతే ఉంటుందో ఇది కారణ శరీరం అంటారు. కారణ శరీరము కోట్ల 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 సంవత్సరాలకు కూడా నశించదు. చతుర్ముఖ బ్రహ్మదేవులు నశించినా కూడా అంటే వారికి ఒక కాలం పరిమితి ఉంటుంది, 50 రోజుల్లో చూస్తాము. ఈ కాల పరిమితి అయిపోతే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెళ్ళిపోతారు. తర్వాత విష్ణు భగవానుల వారికి కూడా ఒక ఆయుష్ ప్రమాణం చెప్పబడింది. తర్వాత ఈశ్వరుల వారికి కూడా ఒక ఆయుష్ ప్రమాణం చెప్పబడింది. ఇవన్నీ కూడా అమ్మవారు ఒక్కసారి కళ్ళు మూసి తెరిచే లోపల అనేక మంది ఈశ్వరులు, విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మలు అందరూ కూడా కాల ప్రమాణం, కాల పరిమితిలో కొట్టుకొని పోతారనమాట. అంటే వారి యొక్క ఏ ఉద్దేశం కోసం అయితే వస్తారో వారు ఆ పనిని చేసిన తర్వాత తమ తత్వాలలో లీనమైపోతారనమాట. కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా ఈ సృష్టిలో ఒక ఆయుష్ ఉంటుందన్నమాట. అంత జరిగినప్పుడు కూడా మన శరీరంలో ఏదైతే కారణ శరీరం ఉంటుందో ఈ కారణ శరీరం నశించదని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ కారణ శరీరం ఎలా తయారై ఉంటుందంటే సత్వరజస్తమో గుణాలతో మూడింటితో తయారై ఉంటుందన్నమాట. అలాగే సూక్ష్మ శరీరం ఎలా తయారై ఉంటుందంటే ఈ యొక్క సత్వగుణము, రజోగుణము ఈ రెండింటిని కలయిక ద్వారా మనకు సూక్ష్మ శరీరం ఉంటుందన్నమాట. సత్వము, రజస్సు ద్వారా. స్థూల శరీరము తమో గుణంతో ఉంటుందన్నమాట. అంటే కారణ శరీరము డివైడ్గా అయిన తర్వాత ఏమైంది, సూక్ష్మ శరీరము, రజోగుణము, సత్వగుణముగా వచ్చింది. ఈ యొక్క స్థూల శరీరం ఎలా తయారైందంటే ఈ యొక్క తమో గుణంతో వచ్చింది. ఈ విధంగా 3 శరీరాలు మనకు లోపల ఉన్నాయన్నమాట. ఈ 3 శరీరాల లోపల ఎలా ఉంటుందంటే ఆత్మ చైతన్యం ఉంటుందన్నమాట. సరే, ఇంకా పరిశీలించినట్లయితే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శరీరము పంచకోశములుగా ఉంటుందనేసి మహనీయులు దర్శించి చెప్పారనమాట. ఇది శంకరాచార్యుల వారి బోధనలోను, వివేక చూడమని, వేదాంత పంచదశి అనేక ఉపనిషత్తులు, 1, 2 కాదు అనేక ఉపనిషత్తుల్లో పంచకోశముల గురించి చెప్పబడిందనమాట. ఇప్పుడు ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని మనము దాచిపెడతాం అనమాట. ఒక వర అని చెప్తాము. వర అంటే ఈ ఆత్మ చైతన్యం చుట్టూ 5 రకాల కోశాలు ఉంటాయని చెప్పుకున్నారనమాట. ఆ కోశములు ఏంటంటే మొట్టమొదటిగా అన్నమయ కోశము అనేది మొట్టమొదటిగా ఉంటుందన్నమాట. అన్నమయ కోశము. రెండవది ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అనేసి 5 రకాలైన కోశములతో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనకు అనుమానం రావచ్చు, శరీరాలు వేరు కోశములు వేరా అనేసి ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే, చక్కగా తెలుసుకోవాలనుకుంటే అన్నమయ కోశాన్ని స్థూల శరీరం అని చెప్తాము. అన్నమయ కోశము, ఈ అన్నమయ కోశం అంటే అన్నము ద్వారా ఏమవుతుంది, పుడుతూ ఉంటుందన్నమాట. ఈ అన్నము ద్వారా తయారైన శరీరాన్ని అన్నమయ కోశము అంటాము. దీన్ని 24 తత్వములతో ఉన్న స్థూల శరీరం అంటాము. ఇప్పుడు మనం అన్నం తింటాం కదా, మన భగవద్గీతలో రాబోయే శ్లోకాలలో అన్నాద్భవంతి భూతాని అని వస్తుంది. అన్నము ద్వారా భూతాలు పుడతాయి అన్నమాట, సమస్త భూతములు అనమాట. ఈ అన్నము మొట్టమొదటిగా మనం తినిన వెంటనే అది ఏమవుతుందంటే సప్తధాతువులుగా మారిపోతూ ఉంటుంది. మొట్టమొదటిగా రసముగా మారుతూ ఉంటుంది. రసము నుంచి రక్తము తయారవుతుంది. రక్తము నుంచి మాంసము తయారవుతుంది. మాంసము నుంచి మేధస్సు తయారవుతుంది. మేధస్సు అంటే మాంసము చుట్టూ ఉండే కొవ్వు. ఈ మేధస్సు నుంచి మజ్జ తయారవుతుంది. మజ్జ అంటే ఎముకల లోపల ఉండే గుజ్జు. అస్థి ఎముకలు తయారవుతాయి. చివరిగా ఏమవుతుందంటే శుక్లము అనేది తయారవుతుంది. పురుషులకు అయితే శుక్లము తయారవుతుంది, స్త్రీలకైతే శోణితము తయారవుతుంది. లేదా రజము లేదా రేతస్సు కూడా అనుకోవచ్చు. పురుషులకైతే రేతస్సు, స్త్రీలకు రజస్సు అని చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మనము తిన్న ఆహారము ఏమవుతుందంటే చివరికి సప్తధాతువు అయిన శుక్లముగాను పురుషులకి, స్త్రీలకి ఆ యొక్క రజముగాను పుడుతుందన్నమాట. అంటే శోణితముగా వెళ్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క శుక్లము ఆ యొక్క శోణితము సంయోగం చెందుతాయో అప్పుడు జీవి అనేది దేహధారణ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క అన్నము ద్వారానే శుక్ల శోణితములు తయారవుతాయి కాబట్టి, శుక్ల శోణితముల ద్వారా ఈ దేహం తయారవుతుంది కాబట్టి ఈ శరీరాన్ని ఏమన్నారంటే అన్నమయ శరీరము. అన్నము ద్వారానే పుడుతుంది, అన్నము తింటేనే బతుకుతుంది, అన్నము తినకపోతే క్షీణిస్తుంది. కాబట్టి అన్నమయ శరీరం అని దేనిని అన్నామంటే స్థూల శరీరం అని చెప్తాము. ఈ అన్నమయ శరీరం గురించే ఈ దేహినోస్మిన్ యథా దేహే
దేహే అనే శ్లోకంలో భగవంతుల వారు చెప్పడం జరిగిందనమాట. అలాగే స్థూల దేహం అయిపోయిన తర్వాత సూక్ష్మ దేహం గురించి మనము చెప్పుకున్నాం కదా. సూక్ష్మ దేహము మనకు ఎక్కడ ఉంటుందంటే లోపల ఉంటుంది. ఈ సూక్ష్మ దేహం 3 రకాలుగా విడిపోయిందనమాట. కోశములుగా, 3 కోశములుగా. ఆ కోశములు ఏంటంటే ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. అంటే సూక్ష్మ శరీరాన్ని 19 తత్వాలుగా చెప్పుకున్నాం కదా. ఇందులో ప్రాణమయ కోశము అంటే ఎలా తయారైందంటే పంచ ప్రాణములు ఉంటాయి కదా. ఈ పంచ ప్రాణముల గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఈ పంచ ప్రాణాలు మరియు పంచ కర్మేంద్రియాలు ఈ రెండింటిని కలిపి ఏం చెప్తామంటే ప్రాణమయ కోశం అని చెప్తాం. అంటే కర్మేంద్రియములు ప్లస్ పంచ ప్రాణములు ఈజ్ ఈక్వల్ టు ప్రాణమయ శరీరం అని చెప్తామన్నమాట. ఈ ప్రాణమయ శరీరము భౌతికమైన అన్నమయ శరీరం లోపల వరకు వ్యాపించి ఉండడం ద్వారా మనకు అన్నమయ కోశము శక్తివంతంగా ఉంటుందన్నమాట. ప్రాణమయ కోశం లోపల మనోమయం ఉంటుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఇంతకుముందు పంచ కర్మేంద్రియాలు చెప్పుకున్నాం కదా, అలా కాకుండా మనోమయ కోశంలో పంచ జ్ఞానేంద్రియములు ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు ప్లస్ చిత్తము ఉంటుంది. అంటే 7తో ఉంటుందన్నమాట. ఈ 7తో ఉండేదాన్ని ఏం చెప్తారంటే మనోమయ కోశం అని చెప్తారు. ఈ మనోమయ కోశము ప్రాణమయ కోశం లోపలికి, ప్రాణమయ కోశంలో నుంచి అన్నమయ కోశం వరకు కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. అలాగే చివరగా విజ్ఞానమయ కోశం ఉంటుందన్నమాట. ఈ విజ్ఞానమయ కోశము ఈ యొక్క 2 తత్వాలతో ఉంటుందన్నమాట. బుద్ధి మరియు అహంకారము కలిగి ఏదైతే ఉంటుందో దాన్ని విజ్ఞానమయ కోశం అని చెప్తామన్నమాట. ఈ విధంగా ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం మొత్తము 19 తత్వాలతో ఉంటుంది కాబట్టి ఈ 19 తత్వాలతో ఉండేదాన్ని సూక్ష్మ శరీరం అంటాము. సూక్ష్మ శరీరము ఈజ్ ఈక్వల్ టు ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరం ఈ మూడింటిని కలిపి సూక్ష్మ శరీరం అని చెప్తామన్నమాట. చివరగా ఉండేదాన్ని ఏమని చెప్తామంటే ఆనందమయ కోశం అని చెప్తాము. ఆనందమయ కోశాన్ని కారణ శరీరం అని చెప్తామన్నమాట. అంటే స్థూల శరీరము ఏదైతే ఉంటుందో దాన్ని అన్నమయ శరీరము, కారణ శరీరము ఆనందమయ శరీరం, మధ్యలో ఉండే యొక్క కోశాలు ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయాలన్నీ కూడా సూక్ష్మ శరీరం అని చెప్పుకుంటాం అన్నమాట. ఈ విధంగా మన శరీరంలో ఏమవుతా ఉంటాయంటే 3 యొక్క శరీరాలు ఉంటాయి. ఈ యొక్క లోపల పంచకోశాలు ఉంటాయి. ఈ 3 శరీరాల లోపల పంచకోశాల లోపల ఆత్మ చైతన్యం ఉంటుందన్నమాట. అందుకే శంకరాచార్యుల వారు తమ యొక్క శ్లోకాలలో ఈ యొక్క త్రివిధములైన శరీరముల లోపల పంచవిధములైన ఈ యొక్క కోశముల లోపల ఆ యొక్క ఆత్మ చైతన్యం ఉంది అనేసి శంకరాచార్యుల వారు అనేక గ్రంథాలలో రాశారనమాట. అంటే ఈ ఆత్మ చైతన్యం చుట్టూ పంచకోశాలు లేదా ఈ యొక్క 3 శరీరాలు ఉంటాయని తెలుసుకోవాలి. భగవానుల వారు చెప్పింది ఇక్కడ అన్నమయ కోశం నశిస్తుంది అనేసి, అలాగే స్థూల శరీరం నశిస్తూ ఉందనేసి ఇక్కడ భగవానుల వారు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు భగవానుల వారు చెప్పినట్టు ఈ యొక్క జీవుడు స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. స్థూలమైన శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అంటే భౌతికమైన శరీరం అంటే అన్నమయ కోశాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఒక అనుమానం ఇక్కడ సాధారణంగా రావచ్చు. ఎందుకంటే ఉండేది ఆత్మ చైతన్యమే కదా. సృష్టి అంతా కూడా ఉండే ఆత్మ చైతన్యమే కదా. మనలో ఉండే అదే ఆత్మ చైతన్యం కదా. అయితే ఈ ఆత్మ పోయేది ఎక్కడికి? ఉండేది ఆత్మ అయితే పోయేది ఎక్కడికి? ఒక అనుమానం రావచ్చు. ఉదాహరణగా ఒక చిన్న ఉదాహరణ పరిశీలించినట్లయితే చుట్టూ కూడా గాలి ఉంది. మన చుట్టూ అంతా కూడా గాలి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ గాలిని ఏం చేసామంటే ఒక బెలూన్ లోపలికి మనం పంపించామన్నమాట. ఇప్పుడు బెలూన్ లోపలికి మనం గాలిని పంపిస్తే ఏమవుతుంది? బెలూన్ లోపల గాలి ఉంది. ఇప్పుడు బెలూన్ ఎగరడం ప్రారంభించింది. ఇప్పుడు బెలూన్‌కి బయట ఉండేది గాలే, అంటే వాయువే. బెలూన్ లోపల ఉండేది వాయువే. 2 కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెళ్ళడానికంటూ ఏమీ ఉండదు. 2 ఒకే పదార్థంగా ఉంటాయి. వాయుతత్వంగానే ఉంటాయి. కానీ ఈ యొక్క బెలూన్ చుట్టూ ఒక ఆచ్ఛాదనం, ఆ రబ్బర్‌తో చేయబడిన ఆచ్ఛాదనం ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఈ బెలూన్ ఏమవుతుంది రకరకాల ప్రదేశాలకి ఎగురుతున్నట్టుగా ఉంటుంది. పిల్లలు చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు. అయ్యో! నా బెలూన్ భలే ఎగురుతుందే, భలే ఎగురుతుందే, భలే ఎగురుతుందనేసి. నిజానికి ఆ బెలూన్ పగిలిపోయిందనుకోండి, ఎగరడానికి ఏముందక్కడ? లోపల ఉండే వాయువు, బయట ఉండే వాయువు 2 కూడా కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఎగరడానికి ఏం లేదు. కాబట్టి ఈ బెలూన్ వెళ్ళినట్టుగా మనకు అలా అనిపిస్తూ ఉంటుంది ఒక భ్రమచేత అన్నమాట. అలాగే ఆత్మ కూడా మనకు చుట్టూ ఉండే ఈ యొక్క శరీరాలతో తాదాత్మ్యం చెంది ఉంది కాబట్టి స్థూల దేహం పతనమైనా కూడా సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది కాబట్టి, కారణ శరీరం అలాగే ఉంటుంది కాబట్టి ఈ యొక్క జీవుడు వెళ్ళినట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు స్థూల శరీరం పతనం మాత్రమే అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ శరీరము అలాగే ఉంటుంది. కారణ శరీరము అలాగే ఉంటుంది. లోపల ఉండే జీవుడు సూక్ష్మ శరీరాన్ని మరియు స్థూల శరీరాన్ని రెండిటిని పట్టుకొని ఈ యొక్క ప్రయాణం చేస్తూ ఉంటాడు. అనేక లోకాలు తిరుగుతూ ఉంటాడు. తాను చేసిన పుణ్య పాప కర్మలను అనుసరించి ఆయా యొక్క లోకాలు తిరుగుతూ ఉంటాడనమాట. ఈ లోకాలను మనకు ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క రకంగా చెప్తారు.
ఒక ఉపనిషత్తుల్లో 4 రకాలుగా విభజించారనమాట ఈ యొక్క లోకాలను. మొట్టమొదటిది ఏందంటే అంబస్సు అంటారు. రెండవ దాన్ని కిరణము అంటారు. మూడవ దాన్ని మరము అంటారు. నాలుగో దాన్ని అపస్సు అంటారు. అంటే లోకాలు 4 రకాలుగా విభజించబడ్డాయనేసి ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది. ఈ లోకాలు అంబస్సు అంటే ఏంటంటే, ఇప్పుడు భూమికి పైన ఏదైతే ఉంటుందో సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయి, ఇప్పుడు నేను చెప్పిన సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక ఇవన్నీ కూడా అంబస్సు లోకము అని చెప్తారనమాట. అంటే వర్ష ఆధారము కలిగినటువంటి జలం అధికంగా ఉంటుంది ఈ లోకాలలో. వీటిల్ని అంబోలోకములు అని చెప్తారు. అలాగే రెండవ దాన్ని ఏం చెప్తారంటే కిరణము అని చెప్తారనమాట. కిరణ సముదాయం అంటే సూర్యకిరణములు ఎక్కడైతే ఉంటాయో దాన్ని అంతరిక్షము అంటారు, లేదా మరీచి లోకము అంటారు, లేదా కిరణ లోకము అంటారు. ఇంకా చెప్పాలంటే భువర్లోకము అని చెప్తారు. ఇది కిరణముతో ఉండేదన్నమాట. అలాగే మరము అంటే మరణము ఆధారంగా కలిగిన ఈ భూలోకము ఏదైతే ఉంటుందో దాన్ని మరలోకము అని చెప్తారు. అలాగే ఆపస్సు భూమికి దిగువన ఏముంటాయంటే పాతాళ లోకాలు ఉంటాయన్నమాట. అంటే అతలము, వితలము, సుతలము, రసాతలము, తలాతలము, మహాతలము, పాతాళ లోకం అనేసి 7 లోకాలు ఉంటాయి. వీటన్నిటికి కూడా ఆపో లోకాలు అని చెప్తారనమాట. మనకు శాస్త్రాలలో ఈ విధంగా 4 లోకాలని చెప్తారు. కొన్ని శాస్త్రాలలో చతుర్దశ భువనములు అని చెప్తారు. చతుర్దశ భువనములు అంటే మొత్తం 14 అని చెప్తారు. ఇప్పుడు శాస్త్రములలో 14 ఉన్నప్పుడు మనము గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఎలా చెప్పారంటే ఇప్పుడు ఈ కిరణ లోకాన్ని, అంబస్ లోకాన్ని కలిపేసి ఏం చెప్పారంటే మొత్తము సువర్లోక, మహర్లోక, జనాలోక, తపోలోక, సత్యలోక ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు మరియు భువర్లోకం అనేసి చెప్పుకుంటూ వచ్చారు. మన భూలోకం ఏమైతే ఉంటుందో మరమును అలాగే ఉంచారు. మన భూలోకంతో కలుపుకుంటే మొత్తం 7, కింద ఆపస్సు లోకాలు మొత్తం 7. అంటే మొత్తం 14 లోకాలను కూడా చెప్పవచ్చు. ఈ నాలుగింటిని 14 రకాలుగా కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే 4 ఈజ్ ఈక్వల్ టు ఏమయ్యాయి 14 లోకాలు అన్నాయి. ఇప్పుడు మనకు శాస్త్రాలలో కూడా మళ్ళా ఇంకో రకంగా చెప్పబడింది. నారదుల వారు త్రిలోక పూజ్యులు, 3 లోకాలు అనేసి, ముల్లోకాలు అనేసి మనకు అనేక పురాణాల్లో, అనేక ఉపనిషత్తుల్లో, అనేక కథలలో కూడా ఉంటాయన్నమాట. అయితే మనం ఇంతవరకు 4 లోకాలు చెప్పుకున్నాం, 14 లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ముల్లోకాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే భూమి పైన ఏవైతే ఉన్నాయో భూమి పైన ఉండే లోకాలు అంటే భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము, భూమితో పాటు మొత్తము 14 లోకాలన్నీ కూడా 7 లోకాలు అంటే భూమితో పాటు పైన మొత్తం 7 లోకాలు, భూమి కింద నరకలోకాలు. నరకలోకాలు అంటే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాలు 7 లోకాలు. ఈ 14ంటిని ఏం చేశారు? మనం 3 భాగాలుగా విభజించారు. ఎక్కడి నుంచి విభజించారు? భూమిని ఒకదాన్ని చేశారు. భూమి పైన ఉండే లోకాలని కట్టకట్టేసి స్వర్గలోకంగా చెప్పారు. భూమి క్రింద ఉండే వాటిని నరకలోకం అని చెప్పారనమాట. అంటే భూమి ఒకటి, భూమి పైన ఉండే లోకాలన్నీ స్వర్గలోకం అని చెప్పారు. భూమి కింద ఉండే లోకాలన్నీ కూడా ఒక లోకం అని చెప్పారు, నరకలోకం అని చెప్పారు. ఈ విధంగా 3 లోకాలుగా కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అన్నమాట. అంటే ఈ యొక్క లోకాలు ఎన్ని 4 చెప్పినా కరెక్టే, 14 చెప్పినా కరెక్టే, 3 చెప్పినా కరెక్టే. మనం ఈ విషయం చక్కగా తెలుసుకొని ఉండాలన్నమాట. అయితే జీవుడు ఈ యొక్క 14 లోకాలలో ఏదో ఒక లోకంలో తిరుగుతూ ఉంటాడనమాట. తన యొక్క శక్తిని అంటే చేసుకున్న కర్మలను అనుసరించి ఈ యొక్క జీవి అనేక లోకాల చుట్టూ తిరుగుతూ ఉంటాడని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఎలా తిరుగుతూ ఉంటాడంటే తను చేసిన పుణ్య పాప కర్మలను అనుసరించి ఈ యొక్క జీవి తిరుగుతూ ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధముగా లోపల ఉండే జీవుడు తన లోపల ఉండే ప్రాణశక్తిని స్థూల శరీరంని వదిలేసి సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని వెంటకి పెట్టుకుపోతాడనమాట. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. ఈ శరీరము నవద్వారపురియే అంటారు. అంటే 9 ద్వారాలు ఉంటాయన్నమాట. ఈ శరీరంలో 9 ద్వారాలు ఉంటాయన్నమాట. ఈ 9 ద్వారాలు మనకు తెలుసనమాట. ఒకటేంటి ముక్కు రంధ్రాలు 2, కంటి రంధ్రాలు 2, చెవి రంధ్రాలు 2, నోరు 1, మల విసర్జన కేంద్రము, మూత్ర విసర్జన కేంద్రం ఈ విధంగా 9 రంధ్రాలు ఉంటాయన్నమాట. కఠోపనిషత్తు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఏకాదశ ద్వారంలో అని చెప్తారు. అవి సాధారణమైన మానవులకు ఉండవు. ఎవరైతే యోగము చేస్తూ ఉంటారో వారికి నాభిలో ఒక రంధ్రము ఓపెన్ అవుతుంది. పైన శిరస్సు మీద బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. ఈ 2 ఓపెన్ అయి ఉంటాయి. వీటిల్ని కలిపి 11 అంటారు. సాధారణ మానవులకి ఎలా ఉంటాయంటే ఈ విధంగా మొత్తము 9 రంధ్రములు ఉంటాయన్నమాట. అంటే ఈ జీవుడు ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క సూక్ష్మ కారణ శరీరాలతో జీవుడు వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోతాడంటే ఈ యొక్క ఏదో ఒక మార్గం ద్వారా వెళ్ళిపోతాడనమాట. ఏదో ఒక మార్గం ద్వారా వెళ్ళిపోతాడనమాట. మన శరీరంలో మొత్తము
72,000 నాడులు ఉంటాయన్నమాట. నాడులు అంటే అర్థం చేసుకోవాలి, శక్తి ప్రవాహాలు. ఇప్పుడు మనకు రక్తనాళములు ఉంటాయి. ఇవేం జరుగుతూ ఉంటాయంటే రక్తాన్ని మోసుకు వెళుతూ ఉంటాయి. తర్వాత నరములు ఉంటాయి. నరములు ఏమంటంటే సిగ్నలింగ్ వ్యవస్థ, స్పందన శక్తులను తీసుకువెళ్తూ ఉంటాయి. ఇవి తర్వాత నాడి అంటే ఏంటంటే ఇవి మనకు కనిపించవు. ఇవి సూక్ష్మంగా ఉంటాయి. ఇవి మొత్తం ఏందంటే మనలో ప్రాణ ప్రవాహాలని తీసుకువెళ్తూ ఉంటాయన్నమాట. మనలో ప్రాణ ప్రవాహాలు మనకు తెలుసు కదా! ప్రాణము, ఆపానము, సమాన, వ్యానం, ఉదానం 5 రకాల వాయువులు ఉంటాయన్నమాట. అంటే ప్రాణ ప్రవాహాలను మన శరీరంలో తీసుకువెళ్ళేవి మొత్తం ఎన్నుంటాయంటే 72,000 నాడులు ఉంటాయనేసి మనకు మహర్షులు దర్శించి చెప్పడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యమైన నాడులు 3 అనమాట. ముఖ్యమైన నాడులు 3. ఆ నాడులు ఎలా ఉంటాయంటే మనకు కుడి ముక్కు పరిశీలించినట్లయితే ఎడమ పక్క ఉండేదాన్ని ఎడానాడి అని చెప్తారు. ఎడానాడిని చంద్రనాడి అని చెప్తూ ఉంటారు. ఎడనాడి చంద్రలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. కుడి పక్కన ఉండే నాడిని పింగళ నాడి అని చెప్తారు. దీన్ని సూర్యనాడి అని చెప్తారు. అంటే ఎడమ పక్కన చంద్రనాడి, కుడి పక్కన సూర్యనాడి అని చెప్తారు. లేదా ఎడనాడి, పింగళ నాడి అని చెప్తారు. వీటికి మధ్యలో సుషుమ్న మార్గము ఉంటుందన్నమాట. సుషుమ్న నాడి. ఇది సాధారణమైన వారికి ఉండదు. ఎవరైతే యోగము చేస్తూ ఉంటారో ఈ సుషుమ్న మార్గం ఉంటుంది. ఈ సుషుమ్న మార్గము ద్వారా ప్రయాణించిన తర్వాతనే మనకు కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అయ్యి ఒక్కొక్క చక్రంలో నుంచి శక్తి ఊర్ధ్వముగా వెళ్ళి చివరగా మనకు ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళినప్పుడు ఆజ్ఞా చక్రంలోని కనుబొమ్మల మధ్యగా మనకి ఏం కనిపిస్తుందంటే మన ఆత్మతత్వాన్ని వెలుగు రూపంలో మనము ఆ ఆజ్ఞా చక్రంలో మనం దర్శించవచ్చు అనమాట. అది సుషుమ్న యాక్టివేట్ అయినప్పుడే అనమాట. అందరికీ యాక్టివేషన్ కాదనమాట. మనకు చెప్పుకున్న విధంగా ఎడానాడి, పింగళ నాడి, ఎడం వైపున చంద్రనాడి, కుడి వైపున సూర్యనాడి. ఇవి కాకుండా శరీరంలో మనకు ఇంకా కొన్ని నాడులు ఉన్నాయన్నమాట. అవి అనేక రకాలైన నాడులు ఉన్నాయన్నమాట. కొన్ని గ్రంథాలలో 14 అని చెప్పబడ్డాయి. కొన్ని గ్రంథాలలో 10 అని చెప్పబడ్డాయి. ముఖ్యమైన నాడులు అన్నమాట. ఇప్పుడు వీటిల్ని బాగా పరిశీలించినట్లయితే ఈ యొక్క జీవుడు లోపల నుంచి ఏదో ఒక నాడి ద్వారా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ నాడి ఎలా వెళ్ళిపోతాడో మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు ఇది చాలా చాలా అవసరం అన్నమాట. ఇది మనకు శరీరంలో ఉండే ఉదాన వాయువు ఏం చేస్తుందంటే ఆ ఉదాన వాయువు మన పాప కర్మలను, పుణ్య కర్మలను గమనించి ఆ యొక్క పాప కర్మ, పుణ్య కర్మల ద్వారా ఏ నాడిలో నుంచి ఈ జీవుడిని బయటికి పంపించాలనేసి ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుందన్నమాట. అంటే మన లోపల జీవుడిని ఏ నాడి గుండా మనకు బయటికి పంపించాలని నిర్ణయించేది ఎవరు? శరీరంలో ఉండే ఉదాన వాయువు అన్నమాట. ఇది మనకు ఎలా తెలుస్తూ ఉంటుందంటే ఇప్పుడు మనకు ప్రశ్నోపనిషత్తు 3వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ఉంటుందన్నమాట. అదేక యోర్ధ్వో ఉదానః పుణ్యేన పుణ్యం లోకం సయతి పాపేన పాప ముభాభ్యేమేవ మనుష్య లోకం. ఈ విధంగా పుణ్య పాపములను అనుసరించి అదేం చేస్తూ ఉంటుందంటే ఆ యొక్క ప్రాణాన్ని ఏదో ఒక నాడి గుండా బయటికి పంపించేదానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ నాడి గుండా మనకు బయటకు పోతాయంటే ఇప్పుడు బాగా గమనించినట్లయితే ఇప్పుడు గాంధారి జిహ్వ అని 2 నాడులు ఉంటాయన్నమాట. గాంధారి జిహ్వ. ఈ 2 నాడులు ఎక్కడ ఉంటాయంటే కంటి రంధ్రాలు 2 ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నవరంధ్రాలు అని చెప్పుకున్నాము. నవరంధ్రాలు 2 రంధ్రాలు ఎక్కడ ఉంటాయి? 2 కళ్ళు కదా. 2 కళ్ళు 2 రంధ్రాలు కదా. ఇక్కడ గాంధారి అని హస్తి జిహ్వ అనేసి 2 నాడులు కంటి లోపల ఉంటాయన్నమాట. అంటే కంటి ద్వారా ఒకవేళ ప్రాణం పోయింది అనుకోండి, కొంతమంది కళ్ళ ద్వారా ప్రాణం పోతుంది. అప్పుడు ఏ నాడి ద్వారా పోయినట్టు గుర్తుపెట్టుకోవాలి? గాంధారి హస్తి జిహ్వ ద్వారా పోయినట్టు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ నాడి ద్వారా పంపించేది బయటకి ఎవరు? ఉదాన వాయువు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చెవులు 2 రంధ్రాలు ఉంటాయి కదా. పూష, అలంపూష అనేసి 2 నాడుల ద్వారా మనకు బయటికి పంపిస్తూ ఉంటాయన్నమాట. అంటే లోపల ఉండే నాడులు చెవుల వరకు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నాలుక ఉంటుంది కదా. సరస్వతి అనే ఒక నాడి ఉంటుంది. ఈ నాలుక కొన వరకు కూడా వ్యాపించి ఉంటుందన్నమాట. అలాగే మూత్ర విసర్జన స్థానము ఉంటుంది. మల విసర్జన స్థానము ఉంటుంది. మూత్ర విసర్జన స్థానంలో ఒక నాడి ఉంటుంది. సినీవాలి అని ఉంటుంది. కొంతమందికి ఆ మూత్ర విసర్జన స్థానంలో నుంచి కూడా అధోముఖంగా కూడా ప్రాణం వెళ్ళిపోతూ ఉంటుంది. జీవుడు వెళ్ళిపోతాడు. అలాగే మల విసర్జన స్థానం నుంచి కుహు నాడి అని ఉంటుంది. కుహు నాడి ద్వారా కూడా జీవుడు వెళ్ళిపోతాడనమాట. అలాగే ఇడానాడి, పిడానాడిగా కూడా వెళ్తూ ఉంటాడనమాట. అంటే గాంధారి హస్తజిహ్వ అనేది కంటి రంధ్రాల్లో ఉంటుంది. పూష, అలంపూష చెవుల రంధ్రాల్లో, సరస్వతి నోటిలో, సినీవాలి కుహు అనేది మల విసర్జన, మూత్ర విసర్జన స్థానాల్లో ఉంటుంది. అలాగే ఇడానాడి, పిడానాడి గుండా కూడా పోతూ ఉంటుందన్నమాట. ఇడానాడి మనం ఏం చెప్పుకున్నాము? చంద్రనాడి అని చెప్పుకున్నాము. రాబోయే శ్లోకాల్లో శుక్ల మార్గము, కృష్ణ మార్గం అని ఉంటుందన్నమాట. అంటే చంద్రనాడి మార్గం ద్వారా పోతే దీన్ని పితృయాన మార్గము అంటారు. అంటే పునర్జన్మ కలుగుతూ ఉంటుంది. అంటే శ్వాస, ప్రాణము జీవుడు ఎడమ
ముక్కులో నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మార్గము ద్వారా వెళుతారు. ఆ యొక్క పునర్జన్మ అంటే ఆ యొక్క కృష్ణ మార్గం ద్వారా పోతారు, మరలా పుడతారు. దీన్నే యాన మార్గం అంటారు. కుడి ముక్కులో నుంచి పోయిందనుకోండి దీన్ని పింగళ అంటారు, లేదా సూర్యనాడి అంటారు. సూర్యనాడి ద్వారా పోయారనుకోండి బ్రహ్మలోకంకెళ్ళి అంటే సత్యలోకంకెళ్ళి అక్కడ ఆత్మజ్ఞానాన్ని పొంది క్రమముక్తి పొందుతారనమాట. ఈ విధంగా ఏమవుతూ ఉంటుందంటే సూర్యనాడి ద్వారా పోతే మనకు ఆ యొక్క దేవయాన మార్గం అంటారు. ఎడమ పక్క ఉండే చంద్రనాడి ద్వారా పోతే పితృయాన మార్గం ద్వారా అంటారు. పితృయాన మార్గము ద్వారా పోతే పునర్జన్మ ఉంటుంది. ఈ యొక్క దేవయాన మార్గము ద్వారా ఉంటే పునర్జన్మ ఉండదనేసి రాబోయే శ్లోకుల్లో మరలా ఇంకా వివరంగా తెలుసుకుందాం అనమాట. అంటే మనం చేసుకున్న పుణ్య పాప కర్మములను అనుసరించి ఈ 14 లోకాల్లో ఏ లోకాలకి వెళ్ళాలి, ఏ ఏ జన్మలు తీసుకోవాలనేసి ఉదాన వాయువు నిర్దేశించి దాని ద్వారా ఈ యొక్క నాడుల గుండా వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఎవరైతే ఈ 9 నాడుల గుండా కాకుండా ఎవరైతే డైరెక్ట్‌గా సుషుమ్నా మార్గం ద్వారా వెళ్ళి ఆ యొక్క బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని ఎవరైతే వెళ్తారో వారికి ఇక డైరెక్ట్ పునర్జన్మ లేకుండా మోక్షం పొందుతారనమాట. ఈ విధంగా మనకు అనేక రకాల నాడులు, అనేక వాయువుల ద్వారా ఈ యొక్క జీవి అనేది దేహంలోంచి నిష్క్రమిస్తూ అనేక లోకాల చుట్టూ పట్టు తిరుక్కొని మళ్ళా పుడుతూ ఉంటాడు. మరలా మరణిస్తూ ఉంటాడు. ఇలా కోట్ల జన్మలు మనకు కలుగుతూ ఉంటాయన్నమాట. అనేక కోట్ల సంవత్సరాలు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పినట్టు దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముశతి. ఇలా తిరుగుతూనే ఉంటాడనమాట. ఎంతవరకు తిరుగుతాడంటే ఈ కారణ శరీరం ఎప్పుడైతే నశిస్తుందో నశించనంత వరకు కూడా తిరుగుతూ ఉంటాడు. కారణ శరీరం ఏమిటంటే సత్వరజస్తమో గుణాలతో కూడిందనమాట. అంటే అనేక కోట్ల సూక్ష్మ శరీరాలను తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట. అనేక కోట్ల స్థూల శరీరాలను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ మాదిరిగా అనమాట. అంటే అనేక శరీరాలను తయారు చేసే ఒక శక్తి ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క కారణ శరీరం చుట్టూ ఉంటుంది. కారణ శరీరాన్నే అజ్ఞానం అనుకున్నాము. ఇదేం చేస్తుందంటే ఆత్మ చైతన్యం చుట్టూ కూడా ఒక నల్లటి ఒక పొరలాగా అవిద్యా కవచము అంటారు. అవిద్యా కవచం లాగా ఉండి ఆత్మని ఏం చేస్తుందంటే హిప్నాటిజం చేస్తుందనమాట. నువ్వు నిద్రపో అనేసి నిద్రపోయేటట్టుగా చేసి హిప్నాటిజం చేసి అదేమవుతుంది స్థూల శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు ఈ స్థూల శరీరాన్ని నేను అనుకుంటూ ఉంటాము. ఈ స్థూల శరీరంతో నేను అనుకున్నప్పుడు స్థూల శరీరంతో వచ్చే బంధాలు నావి నావారు అనుకుంటూ ఉంటాము. స్థూల శరీరం అనుబంధంగా ఉండే యొక్క ధన కనక వస్తు వాహనాదులు నావే అనుకుంటూ ఉంటాము. ఈ విధంగా భ్రమింప చేసేది ఎవరు అంటే కారణ శరీరమే అనమాట. అయితే ఈ కారణ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ చైతన్యంలో నుంచే వచ్చింది. ఆత్మ చైతన్యంలో నుంచి వచ్చే ఆత్మని భ్రమింపజేస్తూ ఉంది. ఇది ఎలా కుదురుతుంది అని ఒక అనుమానం రావచ్చు. ఇప్పుడు ఒక దీపపు కాంతి ఉంది. ఒక చిమ్నీని మనం వెలిగించాము. ఆ చిమ్నీ ఒక దీపపు కాలి వెలుగుతూ ఉంటే అందులో నుంచి వచ్చిన ఒకానొక మసి ఏమవుతుందంటే దీపపు కాంతిని చుట్టూ ఆ చిమ్నీ చుట్టూ రావడం ద్వారా దూరం నుంచి చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తూ ఉంటుంది? నల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా! ఆ యొక్క దీపపు చిమ్నీ. కానీ యదార్థంగా ఆత్మ చైతన్యం ఎలా ఉంటుంది? దివ్య తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది. కానీ అందులో నుంచి వచ్చిన పొగ దానిని కమ్మేసినట్టుగా, అలాగే నిప్పు కణికలు మనము చూసినట్లయితే కొంతసేపటికి నిప్పు కణికల చుట్టూ ఏమవుతుంది? ఆ యొక్క నలుపు అంటే ఆ యొక్క బొగ్గుగా మారిపోతూ ఉంటుంది కదా! ఈ విధంగా ఆకాశంలో సూర్యుడు ఉంటాడు. మనం చూసేటప్పుడు ఒక్కొక్కసారి మేఘాలు కమ్ముకొని ఉంటాయన్నమాట. అంటే మేఘాలు కమ్ముకొని ఉన్నప్పుడు మనం చూస్తే సూర్యుల వారిని మేఘాలు కమ్మేసినాయే, మబ్బులు పట్టుకున్నాయి అనుకుంటాం. నిజానికి సూర్యుల వారిని మేఘాలు కమ్ముకుంటాయా? కానీ ఆ సూర్యుని ద్వారా వచ్చిందే కదా మేఘాలు. ఎలా? నీటిని తపింప చేయడం ద్వారా, నీటి ద్వారా ఏమవుతున్నాయి? ఆ మేఘాలు రావడం ద్వారా ఆ యొక్క మనం చూసే కళ్ళకి ఏమవుతుందంటే సూర్యుల వారిని మేఘాలు కమ్మినట్టుగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగానే ఆత్మ చైతన్యము స్వతహాగా స్వతంత్రమైనప్పటికీ కూడా ఆత్మ చైతన్యము ద్వారా వచ్చిన కారణ శరీరం ఏం చేస్తుందంటే ఆత్మ చైతన్యం చుట్టూ ఒక కవచం లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని హిప్నాటిజం చేసి సుప్తావస్థలో ఉంచుతూ ఉంటుందన్నమాట. అంతవరకు మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ దేహము నేను అనుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఎప్పుడైతే మనకు ఈ కారణ శరీరం నశిస్తూ ఉంటుందో, కారణ శరీరము ఇంతకుముందు చెప్పుకున్నట్టు కోటాను కోట్ల సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ నశింపు చేస్తుందో, ఫ్యాక్టరీలో మనం ఏం చేసాము? సూక్ష్మ, స్థూల శరీరాల ప్రొడక్షన్ ఆపేసాం. అంటే కారణ శరీరాన్ని నశింపు చేసామన్నమాట. ఎప్పుడైతే కారణ శరీరం నశించిపోతుందో ఇంక పునర్జన్మ ఉండదన్నమాట. కాబట్టి మనం చేసే సాధనలు, తపస్సు, ధ్యానము ఏవైనా కానివ్వండి ఇవంతా కూడా మనం ఏం చేయాలి? కారణ శరీరం నశింపు కోసమే అన్నమాట. స్వతహాగా ఆత్మ అనేది ఎప్పుడు కూడా చైతన్యంతోనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం సెపరేట్‌గా మోక్షం అనేది ఏమి ఉండదు. స్వతసిద్ధంగా అది మోక్ష స్వరూపమే అయ్యి ఉంటుందన్నమాట. కాబట్టి కారణ శరీరం ఎప్పుడైతే నశించిపోతూ ఉంటుందో అప్పుడు మనకు పునర్జన్మ అనేది ఉండదన్నమాట. అయితే ఇది అంత సులభం కాదు. కారణ శరీరము అంత సులభం కాదు.
భగవానుల వారు దైవాసుర సంపత్ విభాగంలో చెప్తారు. ఈ మాయని జయించడం అనేది అంత సులభం కాదయ్యా! కానీ నన్ను శరణ వేడాలి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం భగవంతుని శరణ వేడతామో, ఆ శరణాగతి మనం ప్రాప్తింప చేసుకుంటామో, అప్పుడు మాత్రమే ఈ యొక్క త్రిగుణాత్మకమైన కారణ శరీరాన్ని దాటిస్తామనమాట. అందుకే ఈ యొక్క కారణ శరీరానికి, అజ్ఞానానికి అనుగుణంగానే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అని ఉంటుంది. మనము సాధన చేసి సూక్ష్మ శరీరాన్ని దాటుకుపోయినప్పటికి కూడా ఈ కారణ శరీరాన్ని దాటడం కష్టము. ఆ కారణ శరీరాన్ని దాటించేవాడు, అజ్ఞానం అనే కారణ శరీరాన్ని దాటించేవాడు, నా లోపల ఉండే జ్యోతిని చూపించేవాడు గురువు అనేసి మనం నమస్కారాలు చేస్తూ ఉంటామనమాట. కాబట్టి ఈ విధంగా శరణు వేడితే, భగవంతుని మనం శరణు వేడితే మనం కారణ శరీరాన్ని దాటుకోవచ్చు. ఎప్పుడైతే కారణ శరీరం నశిస్తుందో అదే మోక్షము అన్నమాట. కాబట్టి ఇదంతా మనకు అర్థమై ఉండాలి. 2, 3 సార్లు ఈ మెసేజ్‌ని చూడండి. ఏదైనా అర్థం కాకుంటే మరలా కూడా చెప్తాను. ఇప్పుడు నేనేదైతే చెప్పానో మరలా కూడా మనకు రెండో అధ్యాయం అంతా వస్తుంది. రాబోయే భగవద్గీత శ్లోకాలలో ఇంకా కూడా విస్తారంగా వస్తుంటుంది కాబట్టి, మనము స్థూల శరీర జ్ఞానం 24 తత్వాలు తెలుసుకోవాలి. సూక్ష్మ శరీర జ్ఞానం 19 తత్వాలు తెలుసుకోవాలి. కారణ శరీర జ్ఞానము, అజ్ఞానము తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క పంచకోశాలు తెలుసుకోవాలి. సప్త ధాతువులు తెలుసుకోవాలి. షడ్భావ వికారాలు తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క స్థూల దేహ పతనం ఎలా జరుగుతుంది? ఏ లోకాలకు 14 లోకాలకు ఎలా వెళ్తాము? ఆ వాయువులేంటి? నాడులు ఏంటి? ఇవన్నీ కూడా మనము క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే మనకు చక్కగా ఆత్మజ్ఞానం వైపు, మోక్షం వైపు ఈ జన్మలోనే పొందడానికి అర్హత పొందుతామనమాట. ఈ విధంగా భగవానుల వారు చెప్పింది ఫైనల్‌గా ఒకసారి పరిశీలించినట్లయితే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవరం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అర్జున, ఇప్పుడు నేనేదైతే చెప్పానో ఈ విధంగా నువ్వు 2 విధాలుగా చూడొచ్చు. మొట్టమొదటిది స్థూల దేహం దృష్ట్యా చూసావనుకో, నీ ఎదురుగుండే రాజులు మరణిస్తారు. వారు ఇంతకు ముందు కూడా పుట్టి ఉన్నారు. ఇప్పుడు మరణించారు. తర్వాత కూడా మరలా పుడతారు. కాబట్టి నువ్వు స్థూల దేహం దృష్ట్యా చూసినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. అశోచ్య నన్వశోచ్యస్వం అన్నారు. అసలు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. తర్వాత మళ్ళా పుడతారు. లేదా నువ్వు ఆత్మ దృష్ట్యా చూసావా? ఆత్మ దృష్ట్యా చూస్తే ఆత్మ అనేది అసలు మరణించనే లేదు. పూర్వకాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, రాబోయే కాలంలో ఉంది. పురాతన కాలము అంటే భవిష్యత్ కాలంలో ఉంటుంది, వర్తమాన కాలంలో కూడా ఉంటుంది. అంటే అన్ని కాలంలో ఉంటుందంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో కూడా ఆత్మ ఉంటుంది. అంటే అన్ని సమయాలలో కూడా ఆత్మ చైతన్యం ఉంటుంది. నువ్వు శరీరం దృష్ట్యా చూసినా బాధపడాల్సిన అవసరం లేదు. ఆత్మ దృష్ట్యా చూసినా బాధపడాల్సిన అవసరం లేదనేసి భగవానుల వారు ఈ దేహతత్వాన్ని, ఆత్మతత్వాన్ని చాలా చక్కగా చెప్పారు. భగవానుల వారు చెప్పిన ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పుడు గ్రూప్‌లో ఏదైతే చెప్పుకున్నాం ఇవన్నీ ఒక్కసారి పరిశీలిస్తే గాని మనకు అర్థం కాదనమాట. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. ఏదైనా అనుమానాలుంటే కూడా అడగండి. శ్రీ గురుభ్యో నమః.